గుండెల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు దుర్గానే ఎక్స్ట్రా జబర్దస్త్ खतरनाक comedy show powered by Amrita Grinders and Mixi, Eno and VK Shampoo Hair Color. ఇప్పుడు మనం మన జడ్జెస్ కి వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ద ఎవర్గ్రీన్ రోజా గారు. పచ్చగడ్డి కోసేటి అడుచు పిల్లని నా పైట కొంగు జారేటి గడుసు పిల్లని ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం Dance to the rhythm now Dance to the rhythm now Durgane Extra Zabardast खतरनाक comedy show powered by Amrita Grinders and Mixi, Eno, VK Shampoo Hair Color లో ఇప్పుడు ఎవరిని చూసినా ఏం చేసినా ఐటమ్ అంటున్నాడు మన చంద్ర ఐటమ్. అసలు ఈ ఐటమ్ ఎలాంటి ఐటమ్ బిజినెస్ చేస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ మన నెక్స్ట్ ఐటమ్ చంద్ర అలాంగ్ విత్ ది స్టేజ్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా చిన్నప్పుడు నన్ను టీచరు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ ని అవుతాను టీచర్ అన్నాను. అది నిజం చేయడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తే కూరగాయల రేట్ పెరిగింది. నేను కూరగాయల రేట్ స్టార్ట్ చేస్తే చికెన్ రేట్ పెరిగింది. ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేయడం వల్ల నాకు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ పెరిగింది నా ఐటమ్. నన్ను ఇది 50% ఆడుకుంటే ఇది నన్ను 50% ఆడుకుంది నా ఐటమ్. నేను చీరల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఫ్రాకులు అడిగింది. పోనీ నేను ఫ్రాకుల బిజినెస్ పెడితే ఇది వచ్చి మిడ్డీలు అడిగింది. మోని నేను మిడ్డీల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఇంకా చిన్న డ్రెస్సులు లేవా అని అడిగింది. బికినీ ఇది చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ పక్కనే ఉన్న కిడ్స్ వేర్ ని డెవలప్ చేసింది. నన్నేమో గంగలు కలిపింది ఈ ఐటమ్. దేవుడా నీకు దండం పెడతా దేవుడా. బిజినెస్ పెట్టడానికి మంచి అడ్డాన్ని ఇచ్చావు. షాప్ నిండా మంచి ఐటమ్లు ఇచ్చావు. కస్టమర్ని ఎక్కడ ఇచ్చావు? అప్పులోని మాత్రం బాగా ఇచ్చావు నా ఐటమ్. ఈ రోజు కస్టమర్ని పంపించలేదనుకో నువ్వు నా చేతిలో చచ్చావు నా ఐటమ్. నీకు దండం పెడతా దేవుడా. ఒక్క కస్టమర్ని పంపించు, లేకపోతే బిజినెస్ అనే థీమ్ వేస్ట్ అయిపోతుంది, ఐటమ్ అనే మేనేజం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్ వచ్చేస్తుంది. నా బిజినెస్ వర్కౌట్ అయింది. పొద్దునే కత్తి లాంటి ఫిగర్ తో పడి చెప్పు నా ఐటమ్ నీకేం కావాలి? ఏంటి ఐటమ్ అంటున్నావు? ఐటమ్ అనేది నా మేనేజం. నీకే ఐటమ్ కావాలని అడుగుతున్నాను ఐటమ్. నాకు డైలీ యూజెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. నువ్వు డైలీ ఏం యూజ్ చేస్తావు నాకేం తెలిసిన ఐటమ్. వాట్ యు మీన్? ఈ డైపర్ తీసుకోండి. డైపరా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ముందు నువ్వు డైపర్ తీసుకో, తర్వాత నేను పెళ్లి చేస్తానులే. అంటే ఒక డైపర్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? పోనీ 2 డైపర్లు తీసుకో. దీని మీద మంచి స్కీమ్ కూడా ఉంది నా ఐటమ్. ఏంటది? 2 డైపర్లు కొంటే ఒక పిల్లోడు ఫ్రీ. పిల్లోడు ఏంటి? నువ్వు అందంగా ఉన్నావు, నేను వయసులో ఉన్నా. నువ్వు అంటే పిల్లోడు అని వచ్చేస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు దొంగ. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏం చేస్తాను మేడం, నేను స్కిట్ రాసుకునేటప్పుడు మామూలుగానే రాసుకుంటున్నా ఐటమ్. ఎక్స్ట్రా జబర్దస్త్ అనేసరికి డైలాగ్ కొద్దిగా ఎక్స్ట్రాగా వెళ్ళిపోతున్నాయి. నీ ఎక్స్ట్రా లాపి నన్ను ఇంప్రెస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. మీరు అలా మాట్లాడకండి మేడం, నేను రొమాంటిక్ అయిపోతా. వీళ్ళు బిజినెస్ థీమ్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కానీ ఐటమ్ బేసికల్ గా నేను మంచి రొమాంటిక్ పిల్లని తెలుసా ఐటమ్. నువ్వు రొమాంటిక్ అవడం కాదు, నా బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ అవడానికి ఏదైనా మంచి చాక్లెట్ ఉందా? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా చాక్లెట్ తింటున్నాడా? అవును. అయితే ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ ని మార్చుకుని ఐటమ్. ఎందుకు? వాడు తినాల్సింది తినడం అనేసి చాక్లెట్ తినుకుంటూ కూర్చున్నాడు ఐటమ్ కాడాడు.
పనికి మాల ఎదోళ్ళందరూ బిజినెస్ చేస్తే ఇలాగే ఉంటుంది నా ఐటమ్. పొద్దున బోని కొట్టి వెళ్ళమంటే నా మ్యానరిజం నాకే కొట్టి వెళ్తుంది నా ఐటమ్. అరే తమ్మి జర గడ్డంకి కోలి ఇక్కడ సెలూన్ షాప్ ఎక్కడ ఉన్నదిరా బాయ్? పక్క గల్లీ ఉంది చూడు, ఈ గల్లీ. ఐటమ్లు అమ్మితే బిజినెస్, అదే ఐటమ్లు వాడితే సెలూన్ షాప్. నాకు దగ్గర బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, చైర్ ఉంది, కస్టమర్ కూడా. సార్ ఇదే సార్ సెలూన్ షాప్. సెలూన్ షాపా? అవును సార్. సెలూన్ షాప్ ఏంద్రా బాయ్ ఇట్లున్నది? నాదంతా కార్పొరేట్ స్టైల్ సార్. కార్పొరేట్ స్టైల్ అంత చిత్రం చేస్తారు. ఏమ్రా బాయ్ సీల్లని ఇప్పుడు తీస్తున్నావు? సార్ నాదంతా ఫ్రెష్ ఐటమ్ సార్. నాది నా చెప్పాను కదా, నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. కార్పొరేట్ స్టైల్ అంత చిత్రం చేస్తారు. అరే మీ కార్పొరేట్ లో కనీసం కచ్చిపోయారా బాయ్? ఓ సార్. ఏమ్రా నాకేస్తున్నావు? నేను చెప్పాను కదా సార్, నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. ఏమ్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది. పేస్ట్ వాసన? సార్ కార్పొరేట్ సెలూన్ లో షేవింగ్ కి పేస్ట్ వాడతారు సార్. మీకు తెలియదా? మీరు కార్పొరేట్ సెలూన్ కి ఎప్పుడు వెళ్ళలేదా సార్? అదే తమ్మి నేను ఎప్పుడు కార్పొరేట్ కి వెళ్తారా బాయ్? నువ్వు కార్పొరేట్ కాదని చెక్ చేస్తున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి మేడం, రండి. ఏంద్రా బాయ్ కాయ కట్ చేసి నా కళ్ళ మీద పెట్టినావు? మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను మేడం. నేను రష్మిని, జబర్దస్త్ యాంకర్ ని. ఓ అవును కదా, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను ఐటమ్. ఏంటి ఐటమ్ అంటున్నావు నన్ను? హలో, నువ్వు అంత ఐటమ్ కాదు, నీకు అంత లేదు కూడా. ఐటమ్ అనేది నా మ్యానరిజం. మేడం ఒక ఫోటో ప్లీజ్. ఫోటో హక్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అదే నేను అడుగుతున్నా, నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నావు? నా ఐటమ్ దుర్గా నెయ్యి కాదు, దుర్గా నెయ్యి. హలో మైండ్ యువర్ బిజినెస్. అదే నేను చెప్పేది, మైండ్ పెట్టుకొని యాంకరింగ్ చేయని ఐటమ్. ఈ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద ఇస్తే రేటింగ్ అయినా బాగా వస్తుంది కదా ఐటమ్. మీరు అందరూ జబర్దస్త్ టీమ్ లీడర్ తో ఫ్రీగా ఉంటారు, మాతో కూడా కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు కదా మేడం. అది ఎంత యాక్టింగ్. ఇది కూడా యాక్టింగ్ అనుకోండి మేడం. సార్ నీ సేవింగ్ తీస్తాను సార్. 1 సెకండ్ సార్, కొద్దిగా నోడతారు. తమ్మి నోట్ల నీళ్ళు పోసినవేంద్రా బాయ్? గడ్డం నానేంది, లోపల వేరు నానితేనే కదా గడ్డం తీసేది. నేను నానుడేంద్రా అంత చిత్రం చేస్తారు. చెప్పండి మేడం, మీకేం కావాలి? నాకు నెయిల్ పెయింట్ ఉందా? నెయిల్ పెయింట్ నా దగ్గర నెరోలాక్ పెయింట్ ఉంది మేడం. మేడం ధర తక్కువ, నాణ్యత ఎక్కువ. మీ నెయిల్ అయినా ఉడుతుందేమో కానీ ఈ పెయింట్ మాత్రం ఊడదు మేడం. కావాలంటే మీ మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెయింట్ గింట అనుకోండి. హలో అనసూయ, ఏంటి డ్రైవర్ కావాలా? ఇప్పటికిప్పుడు డ్రైవర్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు అనసూయ? డ్రైవర్ రెడీ. నేను మంచి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని మేడం. ఇగో కాసేపు మూసుకుంటావా? డ్రైవర్ గీవర్ అనుకుంటూ పగలే. అనసూయ నిన్ను కాదు, ఏంటి సింగర్ కావాలా? సింగర్ ఇంకా సెట్ అవ్వలేదు, ఏదో సింగర్ సెట్ చేస్తానుగా. నా గొంతు శృతిలోనా అనసూయ సింగర్ కన్ఫర్మ్ అయిపోయాడు. నా ఐటమ్ నువ్వేం టెన్షన్ పడు, కన్ఫర్మ్ చేసుకో. మధ్యలో నీకేమైనా? అనసూయ నిన్ను కాదు. ఏంటి అనసూయ డాన్స్ అని కూడా కన్ఫర్మ్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? అన్ని నేనే చూసుకోవాలా? I am a disco dancer. Boo boo boo. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. నువ్వు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్న ఐటమ్. అసలు నువ్వేం చేస్తున్నావురా? డ్రైవర్ అంటావు, సింగర్ అంటావు, డాన్సర్ అంటావు. ప్రపంచంలో నువ్వు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? నేను తల్లిని కాలేదు మేడం. Stupid! I hate you, stop. అరే తమ్మి నాకు గడ్డం గీరా బాయ్, నేను పెళ్లికి పోవాలి. నేను అనవసరంగా కమిట్ అయ్యాను. మేడం రండి మేడం. ఏం కావాలి మేడం? నా మొగుడు కావాలి. దొరుకుతాడు మేడం, 30% డిస్కౌంట్. దొరికిండు. ఓ నీ మొగుడా? ఏం రా తమ్మి మొత్తం నా పిల్లం లెక్కన కొడుతున్నావు. పెళ్ళాన్నేరా నేను. ఆగులచ్చి గడ్డం గీకాలంటే గడ్డం నానాలే కదా. గడ్డం నానాలా? అవేమన్నా బట్టలారా? బట్టేమా? ఏందా నువ్వు? ఏంద్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది? పిచ్చిదానా, కార్పొరేటర్ అంతా పేస్ట్ వేసే గీకుతారు తెలుసా నీకు? నువ్వు నా చేతిలోనే అవలగాడు అవుతా అనుకున్నా, అందరి చేతిలో అవలగాడు అవుతున్నావు. చైనా బజార్లో ఎవరైనా షేవింగ్ చేసుకుంటారా? నేను అదే చెప్పానక్క. నేను అదే చెప్పా. చైనా బజార్ లో సేవింగ్ చేయకూడదా? చైనా బజార్ లో మసాజ్ చేయకూడదా అన్నాడక్క.
కాసేపు అయితే బాగా మసాజ్ కూడా స్టార్ట్ చేసేవాడిని అక్క. నాకు ఇంట్లో మసాజ్ చేయమంటే చేయవు కానీ వీడికి వచ్చి శాండ్విచ్ మసాజ్ కావాలి. కాదే అర్థం చేసుకోలచ్చి. అరే దారికారు లెక్క తిరిగట్టోని. అబ్బా నష్టమైపోతావురా నువ్వు. నేను ఎందుకు నాశనం అవుతా? టీం ఇచ్చిన వాళ్ళు నాశనం అవుతారు, బిజినెస్ టీం ఇచ్చిన పురుగులు పడతారు. నేను ప్రతిదీ పెడతారా? మా బిజినెస్ టైం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ టీం అయిపోయింది. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే. దుర్గా నై. అదే నేను చెప్పింది నయ్యే అని చెప్పా ఇక్కడ. నేనైతే హట్ అయ్యాను. రోజా గారు మీరే చెప్పండి. చంద్ర నీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి స్క్రిప్ట్ వదిలేసాడు ఈ రోజు. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్, దుర్గా నై. చంద్ర నువ్వు ముందే తిడతా ఉన్నావు వెళ్ళే ముందు. ఈ స్కిట్ ఈ థీమ్ ఇచ్చిన వాళ్ళు నాశనం అయిపోయినా చంపే అంతే. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ ఈనో వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు కలిసి ఉంటే కలద సుఖం అనే కాన్సెప్ట్ ని మర్చిపోయి సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ లో ఉన్న అందరూ విడిగా వ్యాపారం పెట్టారు. మరి వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. లీడర్ అంటే తొక్కలో లీడర్. ఈ లీడర్ అని దగ్గర నాకు అసలు ఎవడో చెప్పుకోవాలి. ఒకడో టైంకి రాడు. ఆ సీన్ వేయడం గెటప్ లేదని బిల్డప్, ఈ రామరాజు గడం వీడు బాగా రాదని బిల్డప్. ప్రతి ఓడికి చులకనైపోయింది లీడర్ అంటే. స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నారా అని. హలో హలో రే రామప్రసాద్ బావ చెప్పరా. ఎక్కడున్నారా? స్టేజ్ మీద స్కిట్ స్టార్ట్ చేయాలి. వస్తున్నాను బావ. ఏంట్రా త్వరగా రారా. వస్తున్నాను. ఓడికి చులకనైపోయింది. నీకు కూడానా? రే రామప్రసాద్ బావా ఏంట్రా ఇంకా రెడీ అయ్యలేదు? మనం స్కిట్ చేయాలి. మన సీనిగాడు. సీనిగాడికి ఏమైందిరా? మన సీనిగాడు. నిజమా? సీనిగాడు మన సీనిగాడు. అమ్మయ్య సీనిగాడు పోయాడంట. పోవడం కాదు, ఈ స్కిట్ రావట్లేదు అంతే. ఏముందిరా సీనిగాడు అర్థం మనం చేసేద్దాం, స్కిట్ అయిపోయింది. సీనిగాడు లేకుంటే చేయడం అంటే ఇప్పుడు చెప్పు. చెయ్యొచ్చు కానీ ఆడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమోరా బావా. అవునా? ఇప్పుడు చెప్పు. ఆడు ఫీల్ అవుతాడని చెప్పి మన ఫీలింగ్ ఆపిస్తుంటావా? కానీ ఏదైనా బావా ముగ్గురిని కలిసి చేసేవాళ్ళం కదా. ఆడు ఉంటే ప్లస్ పాయింట్ రా మనకి. ఆడి గెటప్ లో ప్లస్ పాయింట్ మనకి అన్ని. అవునా? అలా అనిపించిందా? ఏది చూసి చెప్పు. ఒక్కోసారి ఆ గెటప్ లో మైనస్ రా బావ మనకి. ఇది ఈ చేంజ్ కావాలరా నీలో. చేంజ్ లేదు బావ, 1000 రూపాయలు ఉంది. చెప్పుతో కొడతాను అదో పని చేసి ఉంటే అర్థమైందా? నువ్వు వెళ్ళి త్వరగా గెటప్ వేసుకుంటా. ఇవాళ నువ్వే మన గెటప్ కింగ్ సరేనా? మంచి గెటప్ వేసుకుంటా, జాగ్రత్త చేసేద్దాం. ఓకే సార్, బ్లెస్ చేయండి సార్ నన్ను. వెళ్ళు. ఇలాంటి ఎర్రి పాపలు ఉంటే నేను టీం లీడర్ ఏమవుతాను మరి? వాళ్ళు చూస్తారు సుధీర్గాడు అంటే ఏంటో. బావా ఏమైందిరా? నువ్వు వెళ్ళిన 3000 ఇచ్చా కదా. అవును. దానిలో 2000 పడిపోయారా? మిగిలియా? ఎందుకు రాను బాధపడతావు? నువ్వెక్కడ కనపడతారా? నేనున్నా కదరా. ఇగో ఈ వెయ్యించు ఖర్చులకి. బావా మళ్ళీ నాకు ఇచ్చావా? ఇచ్చారా? నువ్వు దేవుడు బావా, నువ్వు దేవుడు. వెళ్తాను రే రామప్రసాద్ బావా. అవే సరిపోద్దా? సరిపెట్టుకుంటాను రా. అరే పిచ్చోడా ఇట్లా ఏంట్రా నువ్వు? నా టీం రా నీది. ఇగో ఇవే గురించుకో. బావా నువ్వు రెండో దేవుడు బావా. ఎల్లో రా. ఎర్రే పాప బావా. ఏమైందిరా మళ్ళీ? నువ్వు ఎంత 2000 ఇచ్చావా? అవును. అదేంట్రా మళ్ళీ 1000 ఉంది నా దగ్గర. బా నువ్వు ఎప్పుడైనా 1000 ఉంటుందిరా. నేను ఇచ్చా. అదేంటగా? అరే నీ దగ్గర ఉంటే డబ్బులు పారిపోతున్నాయి. ఇగో నా దగ్గర పెట్టుకుంటాను. నీ స్కిట్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఇగో నువ్వు వెళ్ళి ఫస్ట్ గెటప్ వేసుకొని రా. హలో సార్, ఫిలిం నగర్లోనే ఉన్నా సార్.
అదే అడ్రస్ దొరుకుతాలేదు సార్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. హలో 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 కామెడీ ఏం చేస్తున్నావు? కామెడీ చేస్తున్నావు? కామెడీ నువ్వా కామెడీ చేస్తా? నేను హలో హలో అంటే హలో అనరా? అవును, ఇది హైదరాబాద్ హైదరాబాద్ కాదు, ఫిలిం నగర్. అయ్యి బాబు, నేను ఫిలిం నగర్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ పెద్దనా హైదరాబాద్ లోనే ఫిలిం నగర్ ఉంది. దా వామిడి కామెడీలు చేస్తున్నాడు. కామెడీలు అవును, ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇదిగో ఇలా స్ట్రైట్ గా వెళ్తే ముందు చైన్ వస్తుంది, తర్వాత నడుమును వస్తుంది. అరే ఈ పంచులు మీ టీంలో వేసుకోవేంద్ర నువ్వు? వాళ్ళు రాయాలిగా, నువ్వు చేయాలిగా, నేను చెయ్యాలిగా. ఇక్కడ సినిమాలు ఉంటారు. సినిమాలు అందరు సినిమా నగర్ ఇక్కడే ఉంటారు. ఏరే సినిమాలు. ఇదిగో పెద్దనా, అదిగో నాగబాబు గారు, రోజా గారు, అగో ఏడుకొండలు గారు. కామెడీ చేస్తాను. కామెడీలో వాళ్ళ సినిమా వాళ్ళంటే నమ్ముతాను. ఏడుకొండలేడాడు వాళ్ళ సినిమాడా? అవి దొరికితే మనకి అయ్యి అంటే అవి దొరికితే డబుల్ మీనింగ్ మాట పడితే గుయ్యి మాట రై. డబుల్ మీనింగ్ మాట నేనా? నేను అడిగింది నువ్వు చెప్పింది ఏంటి? ఏర్లు అమ్ముతానంట. ఏర్లు నీకు ఏర్లు కావాలా? నాకు తెలీదు. రండి బాబు రండి, ఏ వేరైనా 10 రూపాయలు. ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటారా? ఆర్టిస్ట్ వేరు మన దొరుకుతుంది బాబు. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎటువంటివైనా రండి బాబు రండి. ఓ జుట్టడా, ఏంది ఏర్లు అమ్ముతున్నా? ఏర్లు బాబు, ఆర్టిస్ట్ వేర్లు పెయిన్ కి అన్ని వాడతాం బాబు. అన్ని నొప్పులు తగ్గుతాయా? ఏ నొప్పైనా తగ్గుతుంది బాబు, ఏ నొప్పైనా. మావిడి పురుటి నొప్పులు తగ్గుతాయా? పురుటి నొప్పులు తగ్గుతాయండి. మరి ఏంటో కామెడీ చేస్తున్నాయంట. ఏ నొప్పులు తగ్గుతానండి? ఇటు కామెడీ చేస్తున్నాడమ్మా. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి అండి. ఈ వేరు వాడటం వల్ల అమ్మాయి అలాగైందండి. రండి బాబు రండి, పెద్దాపురం వారి తయారీ పాలకోవాలు. స్వచ్ఛమైన పాలతో తయారు చేయబడిన పాలకోవాలు. 100 కోవాలు 60 రూపాయలు, 50 కోవాలు 20 రూపాయలు. వేలు కొనండి సార్ ముందు. ఇది తీసుకోండి, వేరు అద్దరిపోద్ది. దేనికంటే? దానికి సార్. దేనికో అర్థం కావట్లేదు కానీ ఎక్స్ప్రెషన్ బాగుంది. దేనికి? తలనొప్పికి సార్. వాడు ఏర్లని లడ్డూలు ఏర్లు ఎందుకు మీకు? ఇటు రండి, నా దగ్గర ఉన్నదిగా మంచి కోవా ఒకటి ఉంది. సార్ రండి నేను చెప్తాక. ఈ కోవా ఉంది కదా, ఉంది. ఈ కోవాలో టాబ్లెట్ వేసుకొని తిన్నారనుకోండి, నైట్ అంతా. అరే నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇందులో టాబ్లెట్ పెట్టుకుని లోపల వేసుకుని నిద్ర వస్తుంది. మరి పాలకో ఎందుకు? పాలకో అప్పుడు అంటే నాది కూడా బిజినెస్ అవ్వాలి కదా, అందుకే బిజినెస్ కోసం వాళ్ళు చెప్పి. ఇలా రండి సార్. ఈ వేరు వాడిన తర్వాతే చాలా మంది చాలా హైట్ అయ్యారు సార్. మన నాగోపురం ఈ వేరు వాడి అంత హైట్ అయ్యారు సార్. అంతా అవుతున్నాయి సార్. ఆడు బిస్కెట్ ఈ కోవా తిని రాకెట్ రాక ఉన్నాడు కదా, ఆడు విపత్సం నైట్ అయిపోయాడు. ఏంటి రాకెట్ ఎంత ఉంటాడు? అవును సార్, ఆడు చిన్నప్పుడు ఇంతే ఉండేవాడు. ఈ పాలకోలు తిని ఇప్పుడు పెద్ద అయ్యాడు. అసలు రోజా గారు ఎమ్మెల్యే అంటే ఎలాగే తెలుసు. అందుకే తెలుసు. ఈ వేరుకి ఆవిడకి ఏం సంబంధం లేదు. ఆవిడ కష్టపడేవారు ఎమ్మెల్యే. నా దగ్గర ఒక అద్భుతమైన కోవా ఉంది, ఇది చూసారా? బాగుంది. రష్మి యాంకర్ అయింది అనుకుంటున్నారు? నాకే తెలియదు. అదే ఎవరికి అర్థం కావట్లా. రండి సార్. చెప్పండి. ఈ వేరు చూసారా? కేవలం ఈ వేరు వాడకపోవడం వల్లే పని ఇంకా కంటెస్టెంట్ ఉండిపోయి టీమ్ లీడర్ అవ్వలేకపోయాడు సార్. ఆయన పెద్ద యాక్టర్ టీమ్ లీడర్. అర్థమైంది సార్. సార్ ఈ పాలకో ఉంది కదా, ఇది తినబట్టే సీను గడి జబర్దస్త్ లో కింగ్ అయిపోయాడు సార్. అవునా? అవును. రాలేదేంటున్నాడు? ఎంత మాట అన్నాడు సార్. సీనుగాడు రాలేదా? అవును రాలేదు. ఎక్కడ చెప్పు కనపడుతుందా సార్? మీ మాటలో సీను ఉన్నాడు, నా మాటల్లో సీను ఉన్నాడు, నాగబాబు గారు నవ్వులో సీను ఉన్నాడు, రోజా గారు 10 మార్కులు బోర్డులో ఉన్నాడు, రష్మి నవ్వులో ఉన్నాడు. అదిగో సీనుగాడు వచ్చాడు. మాటలు లేరా సీను, బాగున్నావా? నాకు కనపట్లేదు ఏంటిరా? ఇవాళ ఎవరికే కనపడి గెటప్ వేసిరంట. ఏరా రామప్రసాద్ నీకు కనపడ్డా? నాకు కనిపించలేదురా. సాయంత్రం పేమెంట్ అడిగా. ఎప్పుడు వచ్చా? టైంకి రావాలి కదా నువ్వేనా? అరే సీను కొడుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు. సీను తప్పరా, ఫండ్ కొట్టకూడదు అలాగా. కామెడీ చేస్తున్నావు సీను, కామెడీ చేస్తున్నావు. ఫోన్లే సీన్ రాలేదని చెప్పారు. గెటప్ అన్నా, వాడు గెటప్ ఎత్తా, నువ్వు బాగా ఎత్తావు కానీ వస్తే నన్ను ఆడుకుంటారా? అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్
మన జడ్జెస్ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది. ముందు నీ గెటప్ బాగుంది సుజీ. స్టార్టింగ్ బాగుంది మీ ఇద్దరిది. అది ఒక 2 minutes 3 minutes మంచి టైమింగ్లో చేశారు మీ ఇద్దరు. బ్యూటిఫుల్ స్కిట్. గుడ్. రోజా గారు నీ గెటప్ అయితే బాగుంది సుధీర్. సన్నీ ఎంట్రీ బాగుంది. సన్నీ అండ్ ఫణిది బాగుంది. నువ్వు మళ్ళీ రావటం, ఫేస్ ఒక సైడ్ పెట్టుకొని పాల్కోవా గురించి చెప్పటం అవంతా కూడా బాగుంది. దుర్గానే ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ ఈనో వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు నన్ను అందంగా చూపించడానికి ఫోటోగ్రఫర్స్ పడే కష్టం తప్పన ఏంటో నాకు తెలుసు. కానీ ఇవన్నీ తెలియక పాపం అమాయకంగా మన శ్రీను ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. హాయ్, హలో, వనకం, నా వంకాయ, నమస్కారం. పెద్ద పెద్ద బిజినెస్లు చేద్దాం అనుకున్నాను, బట్ దేవుని కరుణించలేదు, మా మామ కట్నం లేదు, కాలం కలిసి రాలేదు, మా ఆవిడ నాతో రాలేదు. సో అందుకే బిజినెస్ అన్ని వదిలేసి ఇప్పుడు ఈ ఫోటో స్టూడియో బిజినెస్ పట్టించుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఈ ఫోటోలో బంధించి దాన్ని క్యాష్ చేసుకోవచ్చింది. నా బాబు గారు ఒక స్టిల్ ఇవ్వరా? రోజా గారు స్మైల్ అని అనవద్దు, ఎప్పుడు స్మైల్ అని ఉంటారు కాబట్టి ఒక స్టిల్ ఇవ్వండి. నిజంగా ఏ మాటగా మాట చెప్పాలి, కెమెరాలో మీరు చాలా అందంగా ఉన్నారండి. సూపర్. రేష్మి 1 స్టిల్. అరే రేష్మి ఏంటి పడలేదు, సోఫా ఒకటే పడింది. సుధీర్ గారు చెప్పింది కరెక్టే, రేష్మి అంత ఈజీగా పడదు. టైం ఏంది, ఒక్కసారి నా దేవుళ్ళకి దండం పెట్టేసుకుంటా. నాగబాబు గారు, రోజా గారు ఇలా ఫోటోలో చూపించినట్టు ఈ స్కిట్ లో నాకు ఇలా 10 మార్క్స్ వచ్చేలాగా ఆశీర్వదించండి. హలో, ఏంటి ఏంటి ఏం కావాలి? పాస్ పోసుకోవాలంటే బాత్రూమ్ అక్కడ ఉంది. పాస్పోర్ట్ సైజ్ అర్థమైంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కదా నీకు. రే ధర్మా, ఇదిగో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంట. ఇక ఆ పక్క తీసుకెళ్ళి ఆ పనిలో ఉండు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిచేస్తే ఆయిల్ పెడతా, మూడిస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏంటి స్టూడియోలో ఒక్కడే ఉన్నావా? ఒక్కడి లేకపోతే 10 మంది వేసుకొని ప్యాక్ ఆడుతూ కూర్చుంటాం. క్లబ్ అనుకున్నా, స్టూడియో అనుకున్నాం. అబ్బా చిలిపి చిట్టి. బై నా పేరు ఓ. ఆ కాదు ఓ. ఓనా? అదేం పేర్రా? రౌండ్ గా ఉంటది, మధ్యలో బొక్కు ఉంటది, సైన్ చేయడానికి ఈజీగా ఉంటది. ఓ. ఇంటి పేరు ఏం లేదా? డాట్ అంటే పాయింట్. పాయింట్ అదే చుక్కుంటది, మధ్యలో బొక్కు ఉండదు. అదే. సరే ఇప్పుడు నీకేం కావాలి? నా ఫోటో ఒకటి మంచి ఫోటో తీయవా? మగాడిగా ఫోటో తీసుకోవాలని జీవితంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాగబాబు గారు, రోజా గారు ఏమిటండి ఈ పరీక్ష? వీడిని మొగాళ్ళలాగా నేను ఫోటో తీయాలా? తెలుసు, నన్ను టెస్ట్ చేస్తున్నారు మీరు. పాస్ అవుతా మీ టెస్ట్ లో, నేను ఈరోజు పాస్. దూరం నిలబడు. సరే ఇగో 1 2 3 పోజ్ అంటాను. సరే పోజ్ ఇవ్వాలి. సరే అర్థమైందా? సరే రెడీ రెడీ 1 2 3 పోజ్ అన్ని సిగ్గుపడితే ఎలా ఫోటో తీయాలరా? అసలు నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఆడ మగాడ. నువ్వు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడుస్తావా, రైట్ సైడ్ నడుస్తావా? లేదు, సెంటర్ లో నడుస్తా, డివైడర్ మీద. ఇగో నేను చెప్తాను మగాళ్ళకి ఎలా ఫోటో దిగాలో అలా దిగు. ఓకే రెడీరా? రెడీ పోజ్. అబ్బా ఏం చేస్తున్నావురా? పోజ్. రెడీ? ఓకే రెడీ. రెడీ? ఇది 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 సరిపెట్టు. రెడీ పోజ్. అరే నడుము అలా ఊపద్రా, స్టిఫ్ గా ఉండాలి. పని చేయరా, నీకు ఇవన్నీ కష్టం కానీ పట్టుకో, నన్ను ఒక ఫోటో తీరా. ఇప్పుడు ఏది నొక్కాలి? ఇందులో దూరంగా ఉండు. ఆ బ్లూ కలర్ బటన్ ఇది నొక్కాలా? రెడీ? 0.1 0.2 డైరెక్ట్ గా 0.5 తీసావా? వెరీ గుడ్ రా, చాలా బాగుంది. రేపు ఈవినింగ్ రా నీ ఫోటో ఇచ్చేస్తాను. హలో హలో, ఏంటి నా ఫోటో తీయకుండా రేపు ఈవినింగ్ రమ్మంటున్నావు? ఇప్పుడు నా ఫోటో తీసావు కదా, అందులో నా ఫేస్ తీసేసి నీ ఫేస్ మార్ఫింగ్ చేసి ఇచ్చేస్తాను. ఓహో, బేస్ నీది ఫేస్ నాదన్నట్టు.
ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా. హలో అడ్వాన్స్. నేను అడ్వాన్స్ కాదు, డైరెక్ట్ పేమెంట్ తీసుకుంటా. నేను అడుగుతుంది నా అడ్వాన్స్. అదిరే అభి తెలుసా నీకు? తెలుసు. ఏ ఆయనకు ఫోన్ చేయి, ఆయన కిందనే ఉంటా ఎప్పుడు నేను. సరేనా? సరే బాయ్ మా. బాయ్ రా, బయలుదేరు. ఫోటో స్టూడియో ఓనర్ మీరే కదా? అరే ఎలా కనిపెట్టారు? ఇంత నీరసంగా పేపర్ చదువుతుంటే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటున్నాను. సినిమాలు చూడటమే కదా, సినిమా డైరెక్టర్నే నేను. అవునా? అయ్యో సార్, మీరు డైరెక్షన్ చేసిన సినిమా పేరు చెప్పండి. ఎదురింటి లావణ్య లేచిపోయిన శకుంతల, ఈ 2 సినిమాలకి క్లాప్ కొట్టా. అర్థమైంది. 2 పెగ్గులు కొట్టుంటాడు, బకరా దొరుకుంటాడు, అని తీసుకొని వచ్చుంటాడు. నువ్వు అనుకున్నది కరెక్టే, అది నిజమైంది. నేను డైరెక్టర్ అయ్యా. మరి మేకప్ వేసుకో, ఫోటో తీస్తా. మేకప్ నాకెందుకు, ఫోటో తీయాల్సింది బాబుకి. మరి ఏడు హీరో పిలవండి. బాబు! అరే 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 కళ్ళు తిరుగుతున్నాయండి. అందుకే చెప్పా ఎక్కడ పడితే అక్కడ డాన్స్ ఎక్కినానా ఇలాగే పడతావని చెప్పి. ఇంత నీరసంగా ఉన్నాడు ఈడు హీరో ఏంటండి? నువ్వు ఊరుకో బాబు, మొదట్లో ఇవన్నీ మామూలే మనకి. ఆడట్లేదు, డైలాగ్ చెబుతున్నాను. నన్నే అవమానిస్తావా? నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఈ డైరెక్టర్ నువ్వు యాక్షన్ చెప్పు, కట్టు చెప్పేవారు కావాలి. తల్లి చెప్పు నువ్వు. యాక్షన్. దేవుడా చూడా గాగు ఆచార్య దేవోభవ. ఏమంటివి జాతి రేపల కృతసూతుడిద్దు నిర్వాత లేదద్వ ఎత్తమాట దయార్జున ఇది క్షసపరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కులపరీక్ష అందువా. అటులైనా నీ తండ్రి భరద్వాజుని జనం పెట్టింది, అటు దుబుక్ చక్రమైన నీ సమూహం పెట్టింది. ఎంత ఎలా అశ్వస పితామహులు మా గురుకుల వృద్ధులైన ఈ శివశాసనములు శివసముద్ర ఇంత నుంచి చెబుతున్నాను. డయాగు కట్టి చెప్పే అసలు కళ్ళు తిరుగుతుంటాను. అమ్మా ఫ్లోలో ఉన్నావు కదా బాబు, అందుకని చెప్పి. నువ్వు ఫోటోలు తీ ముందు. ఆల్రెడీ తీసాను సార్, ఇంక తీయాల్సిన అవసరం. తీసావా? బాబు ఇందాక డైలాగ్ చెప్పేటప్పుడు తీసా. యాక్షన్ స్టిల్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. అబ్బో, ఈ బాబు కంటే పెద్ద బాబుగా నువ్వు. సర్లే, రేపు పొద్దున్న 9:30 అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాయి ఫ్లెక్స్లు తీసుకుని. ముందు అడ్వాన్స్ ఇచ్చేయి. అడ్వాన్స్ బాబు, అడ్వాన్స్ అంట. అడ్వాన్స్ మొత్తం ఇచ్చే. 5 లక్షల నోట. నాగబాబు గారు, రోజా గారు, ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 5 లక్షల నోట్ రిలీజ్ చేశారా? లేదు కదా. ఈడు మోసం చేస్తున్నాడు. ఏమండి, నాకు నోట్ వద్దు, చిల్లర ఇవ్వండి. నిన్ను చూసినప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద చిల్లరగాడు అని. ఏంటో ఇది 730 నోటు, 260 నోటు, 190 నోటు. ఈ నోట్లన్నీ ఎక్కడవయ్యా? ఎందుక అంత ఓవర్ యాక్టింగ్? ఎప్పుడు చూడలేదు ఆ నోట్లని? చూడలేదండి. మా బాబు ఊరు మొత్తం ఇయ్యేగా. రా బాబు, మనం వెళ్దాం. పొద్దున 9:30కి అన్నపూర్ణ స్టూడియో అన్నాడు కదా, అక్కడికి వెళ్ళాక చెప్తాను ఈ సంగతి. తడివేలు చేయి దుడుచుకొని ఇవ్వండి. చేయి దుడుచుకునేటువంటి నా పేరు తడివేలు. వేరే తడివేలా? వేలు తడిగి ఉందేమో, సెకండ్ ఇస్తున్నారు. ఈరోజు నా బర్త్డే సార్. ఓ హ్యాపీ బర్త్డే మ్యాన్. నాకు అర్థమైంది, ఈ బర్త్డే రోజు నీకు ఒక అద్భుతమైన స్టిల్ తీయాలి, దానికోసం నా స్టూడియోకి వచ్చాం. ఆ స్టిల్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అవును సార్. రండి దిగుదాం. నన్ను ఒక్కనే కదా సార్, నా ఫ్యామిలీతో వచ్చాను. ఓ మేడం గారు కూడా సార్, పిలవండి సార్. లిల్లీ మళ్ళీ కమ్ ఇన్ సార్. నా పేరు లిల్లీ, దీని పేరు మళ్ళీ, మేమిద్దరం అంటే అక్కా చెల్లి. ఏమండి ఆపండి మీ లొల్లి. సార్ మీకు నాకు ఇద్దరు. నాగబాబు గారు, రోజా గారు, ఏమిటండి ఇది? ఏమండి మీ పర్సనాలిటీకి మేడం గారి పర్సనాలిటీకి ఏం సింక్ అయినట్లేదు. హలో, కొన్ని కటౌట్స్ చూసి నమ్మేయాల డోట్. అమ్మా, మీరు కొంచెం గ్లామర్ గా ఫోటోజెనిక్ గా ఉన్నారు. రండి ఫస్ట్ మిమ్మల్ని సార్ నా ఫోటో తీస్తాను. ఆగురా, ఏమిరో నా మొగన్ కంటికి అదే కనిపించింది, ఊరందరికి అదే కనిపిస్తుంది. ఆదిరా, నేను ఆడదానిలే కనిపిస్తుంది. ఫస్ట్ తాళి కట్టింది నాకు. అబ్బో, దిగాలే ఫోటో. అవునా? నా దించువే ఆ ఫోటో ఫస్ట్. నేను కుదరదు, తాళ కట్టకుండా నాతో టిఫిన్లు భోజనాలు మొత్తం చేసింది నాతోనే, అందుకే నాతో దిగాలి ఫస్ట్. నీలాగా ఎర్రగా బుర్రగా రోడ్ల మీద తిప్పుకుంటా సీమ పందా తిరిగితే టిఫిన్ ఏం కర్మనే, నీతో ఊరు మొత్తం కలిసి బిర్యానీ తినొచ్చే. నన్ను సేమ్ పందంటావా? నన్ను ఊరంతా బిర్యానీ తిందంటావా? అయ్యో కంప్యూటర్ అమ్మా, నీ తల్లి. అమ్మా, నా కూలరు అమ్మా, చాలా కష్టపడి కొనుక్కున్నానమ్మా. అయ్యో, ఈ ముందే నీ వెనక ఉన్న అర్థం కూడా పగల కొడతానే. అయ్యో అమ్మో, ఏమే అంటే నువ్వు వల్ల కొడితేనే వల్ల కొట్టానా? లోన్లో ఉన్నదమ్మా, లోన్లో ఉన్నది తల్లి.
ఆగండి ఆగండి లేడీస్ మీరు కొట్టుకుంటే బాగా నా సామాన్లు పగిలిపోతే పగిలిపోయిన మీరు మాత్రం కొట్టుకోకండి అమ్మా ప్లీజ్ అమ్మా నా స్టూడియో అంతా నాశనం అమ్మా ఆవురా ఈ పంచాయతీ మొత్తం నీ దగ్గరికే వెళ్ళింది నన్ను ఎర్రగా బుర్ర దాని తీస్తుంటావరా నేను ఎక్కడ సార్ మీరన్నా చెప్పండి సార్ కూల గర్ల్స్ అల్లరి చేయకండి గర్ల్స్ ఒకరు తర్వాత ఒకరు ఫోటో దిగండి నువ్వు ఫస్ట్ దిగవే ఎర్ర బుర్ర ఉన్నావు కదా సారీ కట్టి నీకే కదా నువ్వే దిగు ఫస్ట్ దిగమని చెప్తున్నా కదా ఇంకా కుదరదు నువ్వే దిగు ఫస్ట్ దిగో 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 ఏమండి ఫోటో దిగటానికి కెమెరా లేదండి మొత్తం తొంపరు చేసి పనేసాను వద్దు అడ్డమైన స్టూడియోలు తీసుకోవద్దని చెప్పినా విన్నావా ఎగేసుకుంటూ వచ్చినా కానీ దా వేరే స్టూడియో పద ఒక్కసారి లేరా ఇక్కడ నా స్టూడియో మొత్తం పగలగొట్టేసి నా కెమెరా చిత్తరు చేసి నా జీవితంతో ఆడుకుంటుంటే ఏం చేస్తున్నావురా నువ్వు టెంపుల్ రన్ గేమ్ ఆడుతున్నా కొన్ని ప్రాక్టీసులు లైవ్ లోనే చేస్తే బాగుంటది రోజా గారు నెక్స్ట్ టైం బిజినెస్ అర్థం కావట్లేదు ఇంత స్కిట్ అయిపోయింది నమస్కారం జానే జిగర్ ఆవు మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 సో ఈ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్ సిను బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కిట్ ఇచ్చావు అందరూ బాగా చేశారు తాగుబోతతో స్టార్ట్ చేసావు అండ్ ఆల్ ఆర్టిస్టులతోటి కష్టమైందే కానీ బట్ అంతకుముందు చేశారు చాలా మంది బట్ అగైన్ మీరు కూడా చేశారు బాగుంది ఎంటర్టైనింగ్ ఉంది బాగా గుడ్ రోజా గారు స్టార్టింగే బాగుంది తాగబోతు వచ్చి ఫోటో కావాలంట హాఫ్ సైజా పాస్పోర్ట్ సైజ్ సో ఆయన పర్ఫార్మెన్స్ నుంచి స్టార్ట్ అయింది జీవా అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు స్కిట్ చాలా బాగా చేసావు జీవా కానీ గర్ల్స్ అల్లరి చేయొద్దా మొత్తం నాశనం చేసేస్తే స్టూడియో గర్ల్స్ అల్లరి చేయొద్దంట అసలు నిన్ను కొట్టాలి మొత్తం మామూలుగా జబర్దస్త్ లో స్కిట్ ఫినిషింగ్ కొట్టుకోవాలి అంటారు ఆ కొట్టుకోవాలనే ఫినిషింగ్ లో కూడా ఒక కామెడీ టచ్ ఇచ్చి కొట్టుకోవటం బాగుంది వెరీ నైస్ एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय अमृता ग्राइंडर्स एंड मिक्सी ఈనో వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు ఏం చేసిన కాంట్రవర్సీ ఉండాలనే బలంగా నమ్మే శంకర్ వ్యాపారం పెట్టాడు మరి ఈ బిజినెస్ లో ఏం కాంట్రవర్సీ చేస్తాడో చూడాలంటే ప్లీజ్ కాల్ అపాన్ చకలక శంకర్ along with the stage జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఓ ఫేమ్ ఉంది అందులో ప్రతి ఒక్కడికి ఓ టీం ఉంది ప్రతి టీం లో కొత్త వాళ్ళకి ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ని ఏడుకొండల గారు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ టీం లోంచే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది అదేంటో చూడండి అన్ని తెలిసినా నువ్వే ఎందుకు జబర్దస్త్ నొదిలెళ్ళావో నువ్వెళ్ళాక నా బతుకిలగా అడ్డదారిలో పడ్డాదే కామెడీ చేయమంటేమో కాంట్రవర్సీ చేస్తావో కాంట్రవర్సీకి కాంట్రాక్ట్ పోతూ పోతూ నీ జబ్బో నాకంటించావో రాయన మాత్రం కంటే దేవుడు కనరా సినిమా పాట పాడేస్తున్నావు చంటి మీద పాడు చంటి మీద పాడడానికి కాదు దేవుడేట్రా గడ్డలు గాడ్చే అదేంటది అలా అంటే అంత నీ గురువు కదా మరి ఏడు పండు మాటలో పెట్టి నిజాలు చెప్పించేస్తున్నావు చివరింగు అగ్గి పొల్లు వెలిగించినప్పుడు కూడా శివరంగేనా నీకు మరి వణుకుతాను రా ఊదో త్రిట్టున్నాయి సంటాన్ని ఆదర్శంగా తీసుకొని వ్యాపారం పెట్టాము ఈ వ్యాపారంలో లాభాలు రాకపోయినా పర్లేదు కానీ డబ్బులు వస్తే చాలు నేను జీవితంలో 7 కొండల ధనవంతుడు అవ్వాలని ఆశీర్వదించాను నా మీద ఎందుకు వస్తావు నువ్వు ఉండవా వ్యాపారంలో నువ్వు సంపాదితే నీ సంపాదితే పంచుకోవడమే కదా 50-50 మళ్ళీ అందరూ 50-50 అదేంటి అది అంచా ఆశీర్వదించానయ్యా అన్నయ్య ఆశీర్వదించు ఆశీర్వదించమని ఆశీర్వదించానయ్యా 7 కోట్లు ఆశీర్వదించాడు
నీ భక్తికి మెచ్చి ఆడు మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తానన్నాడు అనుకో, నా గుండెల్లో గంటలు లచ్చని కొట్టుకుంటుంటే. లచ్చని కొట్టుకుంటా. అవును, నాకు తెలియక అడుగుతున్నా. ఏడుకోంట్లో వీళ్ళందరూ ఆర్టిస్టులా? చిచ్చి ఎప్పుడన్నా ఈయన ఆర్టిస్ట్ కాదా? ఎందుకు ఆయన ఆర్టిస్ట్ కాదు? లచ్చకేమైంది రా? ఇచ్చవచ్చు కదా లచ్చకే. లచ్చ కోసం రచ్చ చేసుకోండి ఆయన. సరే పర్సనల్ గా వెళ్ళకలా శంకర్, ప్రొఫెషన్ గురించి ఆలోచించి శంకర్. ఇప్పుడు ఏంటి, ఎవరు కస్టమర్లు ఎవరు రాలేదు, ఫోటోలు పంపించాం, పేపర్లకు యాడ్లు వేసాం, ఏటనియా? కాదు శంకర్, వ్యాపారం అన్నాక ఓర్పుగా ఉండాలి. ఇలా ఓర్పుకుండే ఉండబట్టేమో 7 బిల్డింగ్లకు ఓనర్ అయ్యావు. శంకర్ కస్టమర్, నేను హరీష్ టీమ్ లో జాయిన్ అవ్వాలి. నిన్న కాక మొన్న వచ్చాడు హరీష్ గారు, పార్పల్లు వేసుకొని అదేదో పొలంకి వెళ్ళే వాళ్ళగా ఉంటాడు. వాటి టీంలోకి నువ్వేం చేస్తావు? ఆడే పబ్లిక్ అంత ఇష్ట అవ్వలేదురా? ఇష్ట అవ్వలేదు కాబట్టి ఆడి దగ్గర విషయం ఉంటది. ఇప్పుడు నేను అనుకో, ఆడికన్నా ముందు నేను అవుతాను. నువ్వు ఇష్ అవ్వాలంటే నాకు కొంచెం పిష్ కావాలి. ఎంత? 10 రూపాయలు. వెరీ చీప్. ఇటు అదో మా ఏడుకొండల మేనేజర్ ఆయన. ఏడుకొండలు అంటే ఈయన? ఆయన. ఏడుకొండల దండం పెట్టి వెళ్ళిపో. ఏడుకొండల గారు స్టార్ మీ ఫ్యాన్ సార్ నేను. మీరు నాకంటా ఇడు చాలు సార్. ఏంద్రా పబ్లిక్ లో నీ టాకు? జబర్దస్త్, జై జబర్దస్త్. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగు, అన్నితో నేను మాట్లాడుకోవాలి. పర్సనల్, నీకు సంబంధం లేదు. చూస్తాను వా. ఐ లవ్ యూ. నిన్న కాక మొన్న వచ్చి పార్పల్లు వేసుకుని పొలం పనులు చేసుకుని ఓడిడు. వాడికి డబ్బులు ఇచ్చి మరి వెళ్తున్నారు టీంలోకి. మరి నువ్వు నాకేమి ఇచ్చావు? 37 ఎపిసోడ్లు చేయించుకొని ఒక అంకు బైక్ కొనిచ్చావు. ఎందుకు ఇచ్చావు నాకు అంకు బైక్? అన్నయ్య నువ్వు అంకు బైక్ కొనిచ్చావు కదా, నువ్వు కొనిచ్చే డబ్బులు దానికంటే నాకు అదే వచ్చిన ఆ పెట్టుబడి ఎక్కువైపోయింది. దానికి లైట్ లీన్ వేయించుకోను, టైర్ లీన్ వేయించుకోను, ఇంజిన్ కూడా 45,000 పెట్టి అంకు బైక్ సెకండ్ హ్యాండ్ ఎందుకు ఇచ్చావు? అంత ఖర్చు నీకు ఎందుకో సెకండ్ హ్యాండ్ అంకు బైక్? ఐ లవ్ యూ. షూటింగ్ లొకేషన్ కార్లు చేరుతారు, నా కారు కాదు, షూటింగ్ వాళ్ళు ఇచ్చిన కార్లు కూడా ఏడుతారు. నడిచాలి బతువా గణపతి మాస్టర్, నువ్వు కృష్ణనగర్లో సాయిరాం స్కూల్లో మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్. అవునన్నా. ఏంటి ఇలా జబర్దస్త్లు చేయడానికి? కర్ణ అనుకున్నా పసిపిల్లలకు పాఠాలు వదిలేసి జబర్దస్త్లు చేస్తావా? సరే చెప్పు, ఎవరి టీంలోకి వెళ్తావు? ఎవరు కామెడీ చేస్తే మీరు కుస్తీ పోటీలు చూసినట్లు చూస్తారు, ఎవరు పేరు చెబితే ప్రొడక్షన్ వాళ్ళు పడపంచలై పారిపోతారు, ఎవరు స్కిట్ చేస్తే ఏడుకొండల గారు ఏడుస్తుంటారు. మాస్టర్ నువ్వు చెప్తుంది అభి గురించి కదా? అంత కరెక్ట్గా చెప్పావన్నా? అంత కరెక్ట్గా నేను చెప్పలేదన్నా, మీరు చెప్పారు. సరే ఇప్పుడు చెప్పు, అభి టీంలోకి వెళ్తావా? అవునన్నా. ఎంత రేట్ ఏడుకొండలో? ఫాస్ట్ చెప్పా. 20,000 ఇచ్చే వెళ్ళి అభి దాంట్లో చేసుకో. ఈ త్వరగా అమ్మ బండనా కొడక పరిగెత్తు. మాస్టర్ ఒక 5 నిమిషాలు నన్ను వదిలే, డిస్టర్బ్ చేయకు. పూజ మళ్ళీ నువ్వు జబర్దస్త్లో ఏం చేసేలో? ఏమన్నా పిల్లతో గొడవ పెట్టుకున్నావా, లేకపోతే ఏమైనా కాంట్రవర్సీ చేసావా? ఏం చేయకంటే ఎందుకు వెళ్ళావు నాకు అర్థం కాదు. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందిరా. ఏడుకొండలో ఏం చేసా? అవును, లచ్చ కోసం ఈ లచ్చ నేను అడిగితే ఇవ్వనా? నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు. గురువుకు మించిన శిష్యుడు అంటున్నారు అందరూ. నీ పరువు నా పరువు నువ్వు కాపాడినప్పుడు నీ పరువు నేను కాపాడాలన్నా. ఏం సినిమాలు అంటే ఏం సినిమాలు చేస్తావో చెప్పు. మరి ఇప్పుడు నీకు చూడు 14 సినిమాలు చేస్తున్నావు. ఇదిగా అది వదిలే. ఎవరైనా 21 మాల వేస్తారు, 42 మాల వేస్తారు. నువ్వే జీవితాంతం వేసావు మాల. ఇగో మాల దాన్ని తీసి బయటికి రా, జబర్దస్త్లోకి రా. నువ్వు రాకపోతే వచ్చి పిల్లగొట్టుకొని లేకపోతాను నేను ఒక శిష్యుడిగా. ఐ లవ్ యూ. ఏమింకా బుజ్జు పిల్లలాడివా చేసుకో అన్న. నేను చూస్తా పిల్లని ఎదురుకుంది అమ్మి మేడబెట్టి తాళి కట్టించేస్తా. నువ్వు వస్తావా లేకపోతే నీకెందుకు ఇస్తాను? మరి ఆయనకి వస్తేస్తాను, రమ్మను. వచ్చేస్తున్నట్టు ఏడుకొని వచ్చాన్నా. సరే అయ్యా, ఈ పిల్లల గురించి లచ్చల పక్కనెట్టు. ముఖ్యంగా నా మీద నీ ఉద్దేశం ఏంటి? శంకర్ నేను చెప్పనా? రే శివలింగు, నాకు గురువు గారికి మధ్య ఉన్న యుద్ధం మధ్యలో రాకు. అది కాదు శంకర్, నీ దగ్గర చెప్పుకోవాలని నా దగ్గర చెప్పుకుంటాడు కదా. మా గురువు అలాంటాడు కాదు. ఎందుకు చెప్పుకోడు? చెప్తా నేను. నా దగ్గర అన్ని చెప్తాడు. నా దగ్గర గురించి చెప్పాడు. సరే చెప్పి ఏంటి? ఏకై తీసుకొస్తే మేకై కూర్చున్నాడు అన్నాడు.
పల్లెటూరులో బతుకుతున్నాడు 10 మందికి పరిచయం చేశాను అన్నాడు. ఇంకోటి అన్నాడు చెప్పనా? ఏమన్నాడు? ఇప్పుడు వరకు పూజ చేసావు, ఇప్పుడు గుడి కడతావు వాడికి. ఏమన్నాడు చెప్పు. సన్నాస్ లాంటి సెలబ్రేటింగ్ చేశాను అన్నాడు. అన్నవా? అయినా మా గురువు మా ఇష్టం నాకు లైఫ్ ఇచ్చాడు. అవును చంటిగాడు. అదేంటి ఇప్పుడు వరకు గురువు అన్నావు చంటిగాడు అంటున్నావేంటి? గాడ్ అంటే ఇంగ్లీష్ లో ఏంటి? దేవుడు. సారీ ఇంగ్లీష్ లో అయితే గాడే. తెలుగులో దేవుడు. అందుకే చంటిగాడు. గురువు శిష్యుల మధ్య ఇద్దరా? అరే శివరింగ్ నీకు సంబంధం లేదు. శివరింగ్ క్షమించమని చెప్తున్నాను కదా, ఎక్కేస్తావేంటి? అది మా ఇద్దరి మధ్య నడుతుంది, నువ్వు మధ్యలో ఎంటర్ అవ్వకు. కాదు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కావట్లేదు. 37 స్కిట్లకు లైఫ్ ఇచ్చిన చంటానికి నేను ఎందుకు పోటీ వెళ్తాను? చంటాను కింద కానీ చంటాను పైన కాదు. నేను శోభా దేశానికి చెగివేర దేవుడు అయితే నాకు మా చంటానే దేవుడు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, యారు కొండలో అడ్డావు బచావ్, యారు కొండలో అడ్డావు చంటాను బచావ్, యారు కొండలో అడ్డావు చంటాను బచావ్. కస్టమర్లు వచ్చారు చూసుకో. నువ్వు అప్పారాల గుమ్మని చూస్తే కామెడీ రాదు. ఇది ఎక్స్ట్రా జబర్దస్త్. డైలాగ్ చెప్తేనే కామెడీ రావట్లేదు. నువ్వు మౌనంగా ఉంటే అసలు రాదు. ఏదో ఒకటి మాట్లాడు. ఎవరి టీంలోకి వెళ్తావు చెప్పు. ఈడవుడురా ఆడి పరిస్థితి బాగాలేక వ్యాపారం చేసుకుంటే ఈ టీంలోకి వెళ్తానంటాడు. నేను వచ్చింది నీ టీంలో జాయిన్ అవుదామని కాదురా, నీ జాయింట్లు తీయడానికి వచ్చాను. ఎందుకంటే ఇట్రా రేయ్ ఉండరా, రేయ్ లేకరా శివరింగ, రేయ్ రారా లేక్, రేయ్ ఇట్రా. చెప్పండి. ఏంట్రా కామెడీలు చేయమంటే కాంట్రవర్సీ చేస్తున్నారంట్రా? రేయ్ కామెడీలు చేయమంటే కాంట్రవర్సీ చేస్తారా మీరు? నా పక్కనే ఏడుకొని ఉన్నాడు, నాకు భయం లేదు. అదేంటది చేసేదంతా నువ్వు చేసి నా మీద చేసేదంతా చేయమంది నువ్వే కదా. ఏదైనా ఫోన్ వస్తే ఏం పీక్కొద్దు పీక్కొద్దు రా, నిన్ను పీకర్రా, మమ్మల్ని పీకుతున్నారు. రేయ్ నన్ను అడిగితే కాంట్రవర్సీకి కన్న తండ్రిలాగా ఉంటావు నువ్వు. సినిమా హిట్ అయితే హీరోని పొగుడతారా, అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ దొబ్బుతారు. అయితే సినిమాకి డైరెక్టర్ నేను కాదు, మా గురుగారు సంటన్న. కొన్ని సినిమాలో డైరెక్టర్ వల్ల కాదురే, హీరో వల్ల కూడా ఫ్లాప్ అవుతాయి. హీరో వల్ల కూడా ఫ్లాప్. పగిలిపోద్ది దూడ మొహమాడ, నీకు గుర్తుపెట్టుకో. ఒరే ఏడుకొండలు శివరింగ్ అయ్యాలా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? దేవుళ్ళ మీద కిట్లు చేయకూడదు. మరి నీకేం అర్థమైంది? ఏడుకొండల దరిద్రతో వ్యాపారం చేయకూడదని అర్థమైంది. ఏదేదో చేసి మొత్తానికి స్కిట్ ని గట్టెక్కించాడు. స్కిట్ ని బతికించేలా గట్టెక్కించడం అనేది గొప్ప విషయం, జబర్దస్త్. అదే మనకి సేవింగ్ ఫ్యాక్టర్. విన్నర్ అనేది తర్వాత సంగతి. బట్ ఎనీ గుడ్ స్కిట్. రోజా గారు ఫస్ట్ గురుభక్తి అనుకున్నా, ఆ తర్వాత తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది గురువుని మించిన శిష్యుడు కాంట్రవర్సీ చేయటంలో అనేసి. అండ్ లాస్ట్ లో చెప్పావు కదా చంటి గాడు అంటే గాడ్ అంట. ఆహా చంటి గాడు. సో ఎవరైనా ఇంకా గాడు అన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవచ్చు అనమాట. తిట్లాగా కాకుండా దేవుడిలాగా ఫీల్ అవుతున్నారు అని. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय अमृता ग्राइंडर्स एंड मिक्सी ఈనో వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ప్రమాదమో అలాంటి ఇద్దరు బిజినెస్ చేయబోతున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరు తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ అద్రే అభి along with the Steve. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. డాక్టర్ ఎవరు? నేనా నువ్వా? ఆ క్లినిక్ తెరవక ముందే వస్తావు అంటావు. చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారా? నువ్వు డాక్టర్ అనుకున్నా తెలుసా? ఆ గెటప్ ఆ సెటప్ మన ఇద్దరి మధ్యలో ఉన్న బిజినెస్ డీల్ ఏందిరా? బిజినెస్ డీల్. అబ్బా నువ్వు ధీరుభా అంబానీ, నేను అనిల్ అంబానీ. బిజినెస్ డీల్ చేయాలంటే అంబానీలో అవసరం లేదురా, అడుక్కునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అడుక్కునే వాళ్ళ? ఎవరున్నారు అబ్బాయి ఇక్కడ అడుక్కునే వాళ్ళు? నేనైతే కాదులే.
అంటే నేను అడుక్కునేవన్నారా? నువ్వు అలా అనుకుంటే నేను ఏం చేయలేనులే. రేయ్ పిచ్చి పిచ్చి అసలేమో కదా. నీకేం చెప్పాను రా? ఏం చెప్పావురా? నెలకు 4 శవాలన్నా రావాలన్నాను, కనీసం ఒక్క శవం కూడా పంపించట్లేదు. ఇందుకైనారా నిన్ను డాక్టర్ చదివించింది? ఇందుకైనారా నీకు డబ్బులు కట్టింది? ఇందుకైనారా నీకు దొంగ హాస్పిటల్ కట్టించింది? అరే నాకే గిరాకీ లేక నేను దోమలు ఈగలు తోలుకున్నారా? నీ కనీసం ఆ ఈగలు దోమలను ఉన్నాయి, నాకు అవి కూడా లేవురా అక్కడ. పంపించమంటావు దోమలు ఈగలు? డాక్టర్ గారు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి. ఏం తిరుగుతున్నాయి డాక్టర్ గారు? కళ్ళు 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 క్లారిటీ చెప్పాలిగా. తిరుగుతున్నాయి అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమిరా సెటప్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం. ఇదేం డాక్టర్ గారు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బట్టలు కుట్టిస్తారేంటి? కుట్టిస్తారు, తలంటు స్నానం చేపిస్తారు, బొట్టు పెడతారు, దండేస్తారు, దంటు నక్కన వేపిస్తారు. ఇప్పుడు మనం కట్టెల మీద కాలుద్దామా లేకపోతే పూడ్చేద్దామా? కిరోసిన్ పోద్దామా లేకపోతే నెయ్యి వేద్దామా? ఇప్పుడు కరెంట్లో పెడదామంటావా లేకపోతే ఎవరైనా చితికి పెడతారా? ఇదేం డాక్టరు, కట్టలు కర్రలు చితిమంట ఏదో వాడు నా పేషెంట్ అనమాట. నీ పేషెంట్ తర్వాత నా దగ్గరికి వస్తారా? నా పేషెంట్ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి డాక్టర్? నా కళ్ళు ఇలా 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 అంతే కదా. నువ్వు ఇలా 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 తిరుగు. డాక్టర్ ఆగిపోయినాయి డాక్టర్, నా కళ్ళు తిరగడం ఆగిపోయాయి. ఫీజు 1000 రూపాయలే. నా గిరాకీ పంపించేస్తావు కదరా. ఆయన చూస్తే నీకేమనిపిస్తుంది? అనిపిస్తుంది పేషెంట్ కాళ్ళ నొప్పులతో ఇలా 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 వస్తున్నాడు అనిపిస్తుంది. నా కళ్ళతో చూడరా, చిత్తిపై నుంచి లేచి వచ్చిన తాజా శవంలా ఉన్నాడు. కాళ్ళు ముందుకు లాగేస్తున్నాయండి బాగా. అయితే మడిచిపెడతాం. ఏం మర్చిపెడతావరా కాళ్ళ? పిచ్చి పిచ్చి ఆశ లేకు. చెప్పరా నువ్వు చెప్పు. హాస్పిటల్ దూరం కదా, కాళ్ళు లాగేస్తున్నాయండి. అయితే నువ్వు వెనక్కి లాక్కో. సర్లే ఆ బీపీ షుగర్ దాని పరిస్థితి ఎట్లా ఉంది చెప్పు బాడీలో. నాకు కాదండి, మా ఆవిడకండి. ఆడశివమ్మా? డాక్టర్ గారు ఈ మధ్య మా ఆవిడ ఆవులాగా ప్రవర్తిస్తుందండి. ఆవులాగా ప్రవర్తిస్తుందా? ఎప్పటి చెప్పని చెప్పు. 1 సంవత్సరం నుండి. కొడితే మా బయలుపోదు. సంవత్సరం ఇప్పుడు చెప్తావా? అంటే పాలు పెరుగు ఉచితంగా వస్తున్నాయి కదా, అందుకే చెప్పలేదు. బాబు అయితే మీ ఆవిడని తర్వాత పంపించేసి నేను కొలతలు తీసుకుంటాను. ఆవిడ కొలతలు నేనే ఇప్పటి వరకు చూడలేదు. నువ్వు కొలతలు చూస్తా అంటున్నావా? హలో, ఇప్పుడు మీ ఆవిడకు నెల మాసికం పెడదామా సంవత్సరం పెడదామా? ఇదేంటండి? అంటే ఇప్పుడు కాకులను పిలుద్దామా కొత్తగా లేటెస్ట్ గా వేరే పక్షులు వస్తున్నాయి వీటిని పిలుద్దామా? కాకులేంటి నెల మాసికం ఏంటండి? తద్దినం ఇంట్లో పెడదామా బయట పెడదామా? అరే ఏంటండి డాక్టర్ వీడియో కాపాడండి డాక్టర్, కాపాడండి డాక్టర్. కోకోకోలా చేతిలో పట్టుకొచ్చినట్టు వీడియో కాలు పట్టుకుని ఏమైంది? యాక్సిడెంట్ డాక్టర్, కాపాడండి డాక్టర్. సరే కూర్చో. ఆహా, ఇన్ని రోజులకు నాకు కావాల్సిన శవం వచ్చేసిందిరా. దా మనం అక్కడ పడుకుందాం. దా అక్కడ పడుకుందాం. అక్కడ ఎందుకు? ఇక్కడ దీని మీద పడుకుందా. దీని మీద ఒక్క కాలుతో అంత పైకి ఏమి ఎక్కుతాడులే కానీ అక్కడ పడుకో. ఏం కాదు, కావాలంటే నేను ఎక్కిస్తా, పైకి ఎక్కు. ఎక్కడో అక్కడ పడుకోబెట్టనండి. మనము ఊరు అవతల కాలుద్దామా శవాన్ని లోపల కాలుద్దామా? కట్టెల మీద కాలిస్తే బెటర్ అంటావా? కరెంట్లో పెట్టేస్తే బూడిద డైరెక్ట్ గా వచ్చేస్తుంది, అది బెటర్ అంటావా? చూడండి సార్ ప్లీజ్ సార్. ఏమైంది ప్రాబ్లం? అట్లా కాదయ్యా, ఇప్పుడు కుండ చిన్నది పెట్టుకుందామా పెద్దది పెట్టుకుందామా? కుండరా తాగనికా? కాదు, కొట్టుకొని. సార్ మీరు చేయండి సార్, ఆపరేషన్ చేయండి సార్ ప్లీజ్ సార్. మీ కాలు మొక్తా సార్. పిచ్చి చేసాడు తిన్నాడు. చుట్టాలందరినీ పిలుచుకొచ్చేసి తొందరగా కార్యక్రమం కానిచ్చేద్దాం. చుట్టాలా? ఎవరు చుట్టాలు? ఆడు చుట్టాలయ్యా, నువ్వు చుట్టావే కదా. యాక్సిడెంట్ చేసింది నేనే సార్. ఇట్రా, వాడితో బిజినెస్ డీల్ పెట్టుకునే కంటే నీతో పెట్టుకునేది కరెక్ట్. నువ్వు రోజుకు కొన్ని యాక్సిడెంట్ చేసి నాకు బిజినెస్ తీసుకొచ్చేసి నేను నీకు డబ్బులు కమిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఇవాళ నిన్ను చంపి నీ కిడ్నీలని నేను అమ్ముకుంటా. నాగబాబు గారు, అభి నీ స్కిట్ లో కంటెంట్ బాగుంటది, కొంచెం కామెడీ వీక్ గా ఉంటది, కానీ ఎందుకో ఈ స్కిట్ లో కంటెంట్ కంటే కామెడీ బాగా నచ్చింది నాకు నిజంగానే. సింపుల్ కంటెంటే, అఫ్ కోర్స్ ఒక కాటిక ఆపరేట్ డాక్టర్ అంటే యూజువల్ గా మెడికల్ షాప్ డాక్టర్ ఇలాంటి కనెక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ కాటిక ఆపరేట్ అంటే సంపాదించబడు నీట్ గా ఉంది. బ్యూటిఫుల్ స్కిట్, గుడ్. రోజా గారు, వాట్ ఏ బిజినెస్. బిజినెస్ థీమ్ ఇస్తే ఇలా ఒక బిజినెస్ చేయొచ్చండి. నాకు తెలిసి ఒక డాక్టర్ అంటే మెడికల్ షాప్,
అది బిజినెస్. లేదా పలానా చోటుకి వెళ్ళి స్కాన్ చేయించుకుంటారు కానీ కాటికాపరి డాక్టర్ అనేది కొత్త థాట్. భలే ఉంది. ఓకే వ్యూవర్స్, సో 5 skits చూసారు, బాగా ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైమ్ టు హ్యావ్ సమ్ మోర్ ఫన్. లెట్స్ బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జ్, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో మీరు ఎలాంటి రౌండ్స్ ఇవ్వబోతున్నారు? సినిమా టైటిల్స్. సినిమా టైటిల్స్, ఓకే. సో సినిమా టైటిల్ ఒకటి మేము ఇస్తాము, దాని వాళ్ళు యాక్ట్ చేసి చూపించాలి. ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఆ సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. సో బాయ్స్ రెడీ? రెడీ. సో జడ్జెస్, ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? శకలక శంకర్. ఇప్పుడు ఎవరు యాక్ట్ చేసేది ఎవరు, చెప్పేది ఎవరు? నేనే యాక్ట్ చేస్తాను. బోర్డు పెట్టండి శంకర్కి. Your time starts now. నేను ఏట్రా చెప్తాను. నేను అక్కడున్నానా? నేను నువ్వు నేను ప్రేమ. రారా. ఓకే, ఓవర్. అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్. Your time starts now. నువ్వు ఆడదానివే. లవరా. ప్రేమించడం కన్నా బూతులు వచ్చేస్తాయి. నువ్వు లవరు. నువ్వు లవరు. లవరు. డబ్బున్నదా? ఆ సినిమా టైటిల్ చెప్పు. టాటా బిర్లా. చెప్పావు కదరా. లవర్ డబ్బున్నదా? అది సినిమా టైటిల్ కాదు. ఓవర్. 8 7 6 5 ఇంకా 5 4 1 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సుడిగాలి సుది. And here is your title. Your time starts now. పాతకాలం. గృహం. ఇల్లు. లోపల. గృహప్రవేశం. ఇల్లు ఉందా వర్డ్? గాడిద. ఓ వర్డ్ టైడ్ ఉందా? గాడిద. గా. నాలుగు దిక్కులు. నా లు గు. దిక్కులు. దిక్కుల్లో ఓట్ లెటర్ తీయాలా? ది. గది. సెవెన్. 7 అడుగులు. కృష్ణ గారు. కృష్ణలో స్నా. క్రీ. ఓవర్. Second one. Okay, next.
ప్రేమ నాకు ప్రేమ నీకు నాకు పెళ్ళి పెళ్లి చేసుకున్నారా 3 words అంతేనా ఫస్ట్ 2 words 3 words మధ్యలో చెప్తున్నా అది చెప్తే వాడు ఎట్లా వచ్చేస్తుంది పెళ్ళి ఓవర్ నెక్స్ట్ చమ్మక్ చంద్ర. టైటిల్ చూపించండి. నువ్వు నవ్వుడు కాదు, గెలిచి నవ్వాలి. టైం స్టార్ట్స్ నౌ. 2 words. మీసాలు పెద్దరాయడా, పెళ్ళి, అమ్మాయి. నీకంటే నేనే బెస్ట్ రే. భార్యాభర్త, భార్యాభర్తల భాగవతం. భార్య తీసేయి, భర్త, భర్త, పిల్లోడు, భర్త పిల్లోడు. శివాజన్న సినిమా. మా ఆయన చంటి పిల్లోడు. టైం స్టార్ట్స్ నౌ. నార్లా, పెళ్ళియా? పెళ్ళి, ఆశీర్వాదం, దీవించండి, మమ్మల్ని దీవించండి, మా అమ్మాయిని దీవించండి. ఏం దీవెన? దీవించండి అమ్మాయి, మా అమ్మాయి. ఏం దీవెన? ఏం మాంగళ్యమ్మ, తాళి, మాంగళ్యమ్మ. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. దీవించాను. ఏమని దీవిస్తావు? సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో అమ్మాయిని దీవించండి, అబ్బాయి, అమ్మాయి అంతేనా? భార్యని దీవించండి. ఈజీ, చాలా ఈజీ. ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఆశీర్వాదం. టైం ఓవర్. దీర్ఘ సుమంగళి భవ. ఏ కాలు మొక్కుతున్నావు ఏంట్రా నువ్వు వచ్చి? ఇన్ని వైరేషన్లా. సూపర్ సీను. ఓకే, మరి టైటిల్ చూపించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లి కూతురు, అందగత్తె. బాగుంది, అమ్మాయి బాగుంది. ఇంకో మీనింగ్. పర్ఫెక్ట్ చెప్పావు. బాగుంది, అమ్మాయి బాగుంది, పెళ్లి కూతురు. పర్ఫెక్ట్. అది చెప్పట్లేదు మీరు, ఫస్ట్ వర్డే చెప్పట్లేదు, తడుముకుంటున్నాడు పాపం. అమ్మాయి. ఓవర్. అక్కడ చూడు. ఓకే, నెక్స్ట్. ఏమైందిరా? చచ్చింది గొర్రె. కాయ, అదే మామిడికాయ, పిందె, యాపిల్, దానిమ్మ. మాకు ఇలాంటిది పెట్టొచ్చు కదా సార్. పెట్టామన్నా, బాగా చేశారు మీరు అందరూ. చాలా బాగా చేసాం. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది సార్, మాకు బాగా తెలిసిన దానిలో ఉంది. చూడటానికి ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది, చేసేటప్పుడు తెలుస్తుంది. మామిడికాయ, దానిమ్మ, ఇంకేంట్రా? పప్పాయి. పండంటే
పండంటి కాపురం. పండంటి కాపురం. పండంటి ఇప్పుడే చెప్పావు. పండంటి కాపురం. 10 seconds to go. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఫైనల్ గా అభి టీమ్. హలో ధనరాజ్ గారు, ఎక్స్క్యూజ్ మీ, జబర్దస్త్ కాదు ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటి అభి టీమ్ అంటే మీరు వచ్చారు? అంటే అభి లేడు కాబట్టి నేను వచ్చాను, వాళ్ళ ఫ్రెండ్ కోసం వచ్చాను. ఆయన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అమ్మా నాన్న. ఇప్పుడు ధనరాజ్ నీ పర్ఫార్మెన్స్ కి టెస్టింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మగాడు పెళ్లి తర్వాత చిన్న బాబు పుట్టాడు. పెళ్లి చేసుకుందాం. 3 ముళ్ళ బంధం, తాళి కట్టిన శుభవేళ. అబ్బా, ఉన్న టైటిల్స్ అన్ని చెప్తున్నాడు. ఓవర్, టైం ఓవర్. వెనక్కి చూడు. కాదు సార్, ఇక్కడ అభిని కాదు సార్, పనిని మార్చాలి. పట్నం ఏంది వచ్చిన పతివ్రత? చెప్పవా నాకు? పతివ్రత గట్టి చెప్పిన చెప్పురా. పెళ్లి చేసుకుని అమ్మాయి మీద చెయ్యి వేస్తే నేను రానంటే ఎవరు ఆవిడ? అబ్బా రానా? టైం స్టార్ట్స్ నౌ. పంచపాండవులు, పంచముఖి, పంచముఖి, పంచ చంద్రముఖి, లక లక లక. రా భోజనానికి రండి. మొగుడు పెళ్ళాలు, 3 ముళ్ళు. మొగుడు పెళ్ళాలు పెళ్లి చేసుకుని లేచిపోయారు. పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకుందాం రా. పెళ్ళి పక్కన పెట్టా. పెళ్ళి, మా పెళ్ళికి రండి, పెళ్ళికి వెళ్దాం. ఓకే అర్జున్ బేసిక్ గా కట్ చేసి పక్కన పెట్టంటే కట్ట అంటున్నాడు వాడు. సరే ఆగు, వీడు ఈజీ అంటున్నాడు కదా, నేనేమో ట్రై చేస్తా. ఓకే దారా. మరి యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇలా ఉండి 3 ఉండే ఏంటి? 3 ఇంటి లోపలికి వెళ్తా 3 గుమ్మాలు ఉంటాయి. మర్యాద రామన్నా, ఇంట్లో 3 గదులు. గది 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 ఫస్ట్ దా. ఓ దీన్ని ఏమంటారు? లెక్కల్ని మనం ఇది ఇంకో పదే ఉంది లెక్కలకి. నెంబరు నెంబర్ గది నెంబర్ 13. 305. లాస్ట్ లెటర్ మాత్రం చెప్పు. గది నెంబర్ 365. 305 అది కూడా చెప్పేస్తున్నాడు. ఏం జరిగిందా? శివుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? గది నెంబర్ 305లో బాబా. ఇంకోటి చెప్పావు కదా, ఇంకోటి చెప్పావు కదా దేవుడు అని. అది చాలా ఈజీ, మాకు కూడా ఇవ్వరా అంట. Now it's time to see ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఎవరు విన్నర్. జడ్జెస్, సో విన్నర్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ చంద్ర. ఎందుకంటే ఆయన మాత్రమే ఒకటే చెప్పినా కూడా ఒకటే చెప్పాడు అతను. అంటే 2 ఇచ్చినా ఒకటే చెప్పాడు. చెట్లు ఏం చోట ఆవుందో చెట్లాగా ఎవరు చెప్పలేరు. అందరూ చాలా బేవర్స్ గా చెప్పారు. అతను ఒకడే 2 ఒకటే చెప్పగలిగాడు. ఏ ఐటమ్ ఆజరే. పాషు పాషు పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను.
రెండు నలుగురు ఇంకా ముగ్గురు నలుగురు ఐటమ్ బ్యాలెన్స్ ఉన్నారు కదండి. బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోచ పుట్టి ఎర్ర కోట చేరి నాక ఎదురు చూసినా. Okay, so let's start with the score. Let's begin with Sudigali Sudhir and team Rocha garu. Shakalaka Shankar and team Rocha garu. Item Chandra. Super Shrinu and team Rocha garu. Adre Abhi and team Rocha garu. Okay, so boys, ఎవరు అవుతారు ఈ రోజు పర్ఫార్మర్ ఆఫ్ ద డే? సూపర్ షీడు. మేడి వండు చూడ మేలి మయ్యుండు దాని వట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగు విశ్వధాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామ వినురవేమా. ఐటమ్ రాజా సారీ ఐటమ్ చంద్ర. 10,000 rupees from Extra Zabardast. అలాగే congratulations to the performer of the day Super Shrinu. Final గా మీరు కూడా Extra Zabardast లో మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. మీరు గెలుచుకున్నారు 10,000 rupees from Durga Nai. సూపర్ శ్రీను అండ్ టీమ్ పోస్ట్ చించినట్టు పోజ్ ఇవ్వండి. ఓకే వ్యూవర్స్, దుర్గానే ఎక్స్ట్రా జబర్దస్త్ బిజినెస్ స్పెషల్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలుద్దాం. Until then, take care, bye bye. We all love you.